वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। స్వామి, కన్న తండ్రి మీద నింద వేయాలని కన్న కొడుకే చూస్తున్నాడు. వాణ్ణి నేరస్తుణ్ణి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. నువ్వే ఈ సమస్య నుంచి బయటపడేలా నా కొడుకును కాపాడు స్వామి. రామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల सतत रामदास पोषक श्रीरामचंद्र वितत भद्रगिरि निवेशक भद्रशैल राजमंदिर श्रीरामचंद्र बाहुमध्य विलसितेन्द्रिया। पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रिवैदेहि राम प्रभो पाहि राम प्रभो। అన్నయ్య వదన్లు ఎంతలా విడిపోవాలని ట్రై చేసినా వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసి సేవలు చేయించుకుంటావు కదయ్యా. ఇప్పటికైనా వాళ్ళిద్దరినీ ఒక్కటిగా కలిసుండేలా చేయి స్వామి. ఏయ్ పోలీస్! ఒక పోలీస్ డ్యూటీ చేయడానికి మాత్రమే నువ్వు ట్రైనింగ్ అయ్యావు. నేరస్తుల్ని ఎలా గుర్తించాలో నీకింకా తెలియడం లేదు. ముందు దాంట్లో అనుభవం సంపాదించు. అవునవును, నేరాలు చేసి దొరకకుండా ఎలా తప్పించుకోవాలో క్రిమినల్స్కున్న అనుభవం. ఒక పోలీస్గా నేరస్తులు గుర్తించడంలో నాకు తెలీదు. ఈరోజేగా చార్జ్ తీసుకున్నాను. నేను అనుభవం సంపాదించడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఈరోజు అంతమంది ముందు నా మీద అనవసరంగా నేరస్తుడిగా నిందలేసిన నిన్ను ఏమీ చేయకుండా ఎందుకు వదిలేసానో తెలుసా? కేవలం నా పోలికలతో ఉన్నావని. అదే నీ స్థానంలో వేరేవాడు ఉన్నట్లయితే వాడి అంతు చూసేవాణ్ణి. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఏమైనా చేయగల సమర్థుడివి. నేను కూడా అంతే. నీ స్థానంలో మరొకరున్నట్టయితే ఒక పోలీస్ ఆఫీసర్గా నేను మాట్లాడే పద్ధతి, డీల్ చేసే విధానం వేరేగా ఉండేది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,